మొట్టమొదటి సంఘకాలము ఒక గొప్ప సంఘకాలం అయిపోయి నుండి అన్ని సంఘకాలము కంటే బొరుగు చెడిపోయిన నశించిపోయిన లౌకిక సంఘకాలం మనం ఉన్నట్టు అనుకున్నాం. మనం ఎక్కడున్నామండి? లౌకిక సంఘకాలంలో ఉన్నాం. ఇప్పుడు నడుస్తున్న లౌకిక సంఘకాలం, ప్రపంచం యొక్క చివరిలో లౌకిక సంఘకాలంలో ఉన్నాం. ఇంకా అక్కడ దాచిపడిన మర్మంలో ఉన్నవా? ప్రకటన 10 చూడండి. 7వ దూత వర్తమానము సమాప్తమైన తరువాత దాచబడిన మర్మములన్నీ బయలుపరచబడినవని మనం కనుగొన్నాం. ప్రకటన 10:1 నుండి 7 వరకు గమనించండి. కారణం ఏమనగా అక్కడ ఏ ప్రవర్తనలు ఈ కాలంలో లేవు. మరియు పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, దేవుడు తన దీర్ఘదర్శులు తన దాసులు ప్రవర్తనకు బయలుపరిచే వరకు ఆయన ఏమీ చేయడు. అన్ని యుగాలను ప్రభు యొక్క వాక్యము ఒక శాఖ లేదా గుంపు యొక్క కాదు కానీ ప్రవర్తన ఎదుగా వచ్చును. ఏమే హల్లెలూయా. అందరూ ఒకసారి ఏమని చెప్పండి. ఆమేన్. దేవుడు అందరూ గుంపులు వాడుకోడు. ప్రతిసారి ఏ గుంపైనా ప్రజలు గాని సంస్థగా మారినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టి మరి ఎన్నడూ వారి ఎదురు తిరిగి రాడు. అది నిజమే కాదు అవును చరిత్ర అన్వేషించబడి దానిని ఎప్పుడో మనం చూసాం. ఓ గుంపు ప్రజలు వారి సంస్థగా మారిన తర్వాత ఆయన ఎన్నడూ కూడా వారితో వ్యవహరించడు. అది దేవునికి విరుద్ధమైనది. హల్లెలూయా. ఒక సంస్థగా మారిపోయిన తర్వాత సంస్థలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఏదో సంఘంలో ఇంటి పక్కన ఉంది కదా ఏదో జీడియంకో బాప్టిస్ట్కో మెథడిస్ట్కో చర్చ్ ఆఫ్ క్రైస్ట్కో లేకపోతే ఏదో ఒక సంఘం కదా అని వెళ్ళిపోయి మనం వెళ్ళి కూర్చున్నాం అనుకో, అందులో సంస్థగా మారిన సంఘంలో దేవుడు లేడు. హల్లెలూయా. ఆ సంఘంలో దేవుడు లేడు. అది చరిత్ర చూస్తే అసలు నాకు అర్థమవుతుందండి. ఏ ప్రపంచం స్టార్ట్ అయిన కాడి నుంచి వరకు కూడా సంస్థగా మారిన తర్వాత మళ్ళీ దేవుడు ఎన్నడూ కూడా సంఘంతో డీల్ చేయలేదు, దాంతో వ్యవహరించడం. అది దేవుడికి విరుద్ధమైంది. హల్లెలూయా. ఏంటంటే అది దేవునికి విరుద్ధమైన కార్యం ఏంటంటే సంస్థాగత సంఘంతో వ్యవహరించడం. ఒక సంస్థాగత సంఘంతో వ్యవహరించడమే దేవుడికి విరుద్ధమైనది. దేవుడికి చాలా కోపం వస్తుందండి. ఒక సంస్థగా మారిన సంఘంతో నువ్వు డీల్ చేసావంటే నువ్వు చచ్చిపోతావు, ఆత్మీయంగా చచ్చిపోతావు. ఆత్మీయంగా నీకు మరణం వెంటాడుతుంది. ఎప్పుడు కూడా సంస్థాగతమైన సంఘంతో నువ్వు ఏకీభవించకూడదు. ఏకీభవిస్తే మరణం. దేవుడు దానికి పూర్తిగా వ్యతిరేకై ఉన్నాడు. సంస్థాగతమైన సంఘంతో ఉండడం. అరే ఏదో సంఘంలో మా అమ్మ ఇంట్లో ఉంది, మా నాన్న నాకు ఇక్కడ ఉంది, లేకపోతే మా ఇంటి పక్కన ఉంది, లేకపోతే మా చర్చి పక్కన ఉంది అని చెప్పేసి వెళ్ళి అందరూ పాలు పంపులు పొందితే సంస్థాగతమైన సంఘం యొక్క శాఖతో నువ్వు ఎప్పుడైతే పాలు పంపులు పొందుతావో అదే నీ ఆత్మ సంబంధమైన మరణం. దేవుడు దానికి వ్యతిరేకంట, దేవుడు విరుద్ధమైనదంట. కాబట్టి సంస్కరణ కాలంలో సంస్కర్తలు ఎట్లు వచ్చో 7 ముద్రలు దాన్ని నిరూపించాయి. కానీ ఈ చివరి దినంలో ఇప్పుడు అది మళ్ళా ప్రత్యక్షపరచబడతా ఉంది. ఎందుకనగా